మీరు హిజ్కియా మాట విని మోసపోతారు, ఓడిపోతారు అని ఎంతగానో ఇశ్రాయేల్ ప్రజల్ని భయపెట్టారు. భయపెట్టినప్పుడు అతడు ఏమి చేయాల, భయం వేసింది. కానీ వారు ఏదైతే ఉత్తరాన్ని పంపారో తన యొక్క రూమ్కి వెళ్ళిపోయి ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేశారు. ప్రభా, మాకు సహాయం చేయవా, మాకు దిక్కు నువ్వే కదయ్యా, నువ్వు మా జీవితంలో కార్యం చేయవా. ఎందుకంటే పూర్తిగా తన డ్యూటీ ఏంటి, భయభక్తులు కలిగి యెహోవాను హత్తుకొని ఉండెను అని ఉంది ఆయన గురించి కదా. ప్రార్థన చేసినప్పుడు మన గొప్ప దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆ సైన్యము కూడా, ఆ యొక్క సైన్యముతో కూడా పని లేకుండా 185,000 మందిని దేవుని దూత రాత్రికి రాత్రి అష్షూరు సైన్యాన్ని సంహరించేసింది, హతము చేసేసింది. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మన పక్షాన ఉంటాడు. భయపడిపోయారు వాళ్ళు, ఎంతగానో